సో ఫైనలీ గ్రాండ్ కెనియన్ టికెట్ కౌంటర్ అయితే పాస్ అయిపోయాము. మీరు టెక్సస్ నుంచి అని చెప్తే $100 కాదు, $35 తీసుకుంటున్నారు. సో వీ వర్ సో ఎక్సైటెడ్. ఫైనలీ 2 hours లైన్లో ఉన్నాక వెయిట్ టైం అయిపోయాక మేము ఇప్పుడు పాస్ అవుతున్నాం. అండ్ ఆల్మోస్ట్ 10 minutesలో మేము రీచ్ అవుతాము. లెట్స్ సీ, అక్కడ విజిటర్ సెంటర్కి వెళ్ళి మ్యాప్ చూసుకుని ఎక్కడికి అనేది ప్లాన్ చేసుకుని ఐ విల్ అప్డేట్. అండ్ ఫైనలీ guys, let's go. సో guys, చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఫస్ట్ మేము ప్లాన్ చేసుకుని రాలే అసలు ఏంటి ఎక్కాలని. సో మ్యాప్ తీసుకుని ఫస్ట్ ఆరెంజ్ షటిల్ అయితే ఎక్కుతున్నాము. గ్రాండ్ కెనియన్ గ్రాండ్ కెనియన్ విజిటర్ సెంటర్ లోపలికి వచ్చాక మీకు లెఫ్ట్ సైడ్లో షటిల్స్ ఉంటాయి, అందులో మేము ఆరెంజ్ షటిల్ ఎక్కుతున్నాము. సో ఫైనలీ బస్ అయితే వచ్చేసింది. ఆరెంజ్ షటిల్ తీసుకుంటున్నాం. ఇది ఎక్కి మేము సౌత్ రిమ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం గ్రాండ్ కెనియన్లో. అండ్ మా ఫస్ట్ పాయింట్ వచ్చేసి మ్యాథర్ పాయింట్. దేనికైనా మీరు షటిల్ వాడితే ఈజీగా వెళ్ళిపోతారు కార్డ్స్ కన్నా. సో బెస్ట్ యూజ్ షటిల్ అనమాట. సో మేమైతే ఫస్ట్ మ్యాథర్ పాయింట్కి అయితే హెడ్ అవుతున్నాం. అండ్ ఆఫ్టర్ దాట్ హోపీ పాయింట్, ఇట్లా చాలా పాయింట్స్ ఉన్నాయి. సో ఆరెంజ్ లైన్లో మేము 4 points అయితే కవర్ చేయాలనుకుంటున్నాం. సో వీఆర్ సో ఎక్సైటెడ్. అండ్ వెళ్ళే దారిలో యానిమల్స్ అసలు కనీసం బెదర్ని కూడా బెదరట్లేదు మనల్ని చూసి, ఎంత మంచిగా ఉన్నాయో. Guys, we are here in Mather Point. Let's go. This is beauty. Wow. Guys, it is just beauty. Look, మనం కొంచెం ముందుకెళ్ళి తీసుకోవచ్చు. చూడడానికి ఎంత బాగుందో అసలు. వస్తున్నా విపరీతమైన ఎండగా ఉంది. మేము కొంచెం ఫోటోషూట్స్ తీసేసుకుని నెక్స్ట్ పాయింట్కి అయితే హెడ్ అవుతున్నాం. ఇదైతే గ్రాండ్ కెనియన్లో మేము చూసిన ఫస్ట్ పాయింట్, ఆరెంజ్ షటిల్ ఎక్కి మాథ్యూ పాయింట్ ఇది. ఇట్స్ సో గుడ్, ఇట్స్ సో ఆసమ్. ఇట్స్ లైక్ చాలా చాలా బాగుంది చాలా. లెట్స్ గో టు సెకండ్ పాయింట్. చాలా ఉన్నాయి నా చేతిలో. అసలు మ్యాథర్ పాయింట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు గ్రాండ్ కెనియన్ మొత్తంలో ఈ సౌత్ రిమ్లో ఈ మ్యాథర్ పాయింటే మెయిన్ థింగ్ మనం చూడాల్సింది, మెయిన్ వ్యూ పాయింట్ చూడాల్సింది. అండ్ నెక్స్ట్ మనం షటిల్ దగ్గరికి అయితే హెడ్ అవుతున్నాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యాపై పాయింట్. మోస్ట్లీ స్టోన్స్ అన్నీ ఒకే కలర్లో ఉంటాయి కెనియన్స్ అంతా, బట్ వ్యూ పాయింట్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మనం అసలు షటిల్ తీసుకుంటే ఎంత ఫీజిబుల్గా ఉందంటే ఇట్లా క్విక్గా ఆల్మోస్ట్ చాలా కవర్ చేసాం మేమైతే. సో ఫైనలీ వీఆర్ హియర్ ఇన్ యాపై పాయింట్. కొంచెం లోపలికి నడవాలి షటిల్ దగ్గర నుంచి. ఏదైనా జస్ట్ టూ మచ్ వాక్ కాదు, జస్ట్ 5 minutes 2 minutes వాక్ ఉంటాయి కొన్ని వ్యూ పాయింట్స్. అండ్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు మ్యాథర్ పాయింట్ వావ్, జస్ట్ వావ్. సో వీఆర్ హియర్ ఇన్ యాపై పాయింట్. చక్కగా అందరూ సిట్టింగ్ ఏరియాలో రెస్ట్ తీసుకుంటున్నారు చూసుకుంటూ. లెట్స్ గో. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కంపల్సరీ వాటర్ అయితే క్యారీ చేయండి మీరు. సో మేము నెక్స్ట్ పాయింట్కి అయితే హెడ్ అవుతున్నాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యాకీ పాయింట్. సో షటిల్ దగ్గరికి అయితే హెడ్ అవుతున్నాం. గైస్, బస్ కోసం వెయిట్ చేస్తుంటే అక్కడ చూడండి ఎంత ముద్దుగా తింటుందో. క్యూట్ ఉన్నావు నువ్వు. వావ్,
తంతది అది గాడిద. గైస్ అది బెదరకుండా ఎంత మంచిగా తింటుందో. నేను పక్కన నుంచున్నా, ఒక్కొక్క అడుగు వెనక్కేస్తున్నా చూడండి. సో మేము నెక్స్ట్ పాయింట్ యాకి పాయింట్కి వెళ్తున్నాము. వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. గైస్ వీళ్ళు నాకు ఫుడ్ పెట్టట్లేదు. నాకు ఫుడ్ పెట్టట్లేదు. ఆకలిస్తుంది. ఫుడ్ లేదంట అసలు. ఈరోజు ట్రిప్లో ఫుడ్ ప్లానే లేదంట వీళ్ళు చెప్పేది. వీళ్ళు తెలివిగా కార్లో ఫుడ్ తింటుంటే నేను క్యాజువల్గా తింటున్నారేమో అనుకున్నాను. ఫుడ్ ఉండదని సంగతి నాకు అది. Guys, we are at final Yaki point, which is so good. ఆరెంజ్ లైన్ అయితే ఫినిష్ చేసేసాము. యాకి పాయింట్ ఇది చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఆరెంజ్ లైన్లో ఏంటంటే 4 to 5 వ్యూ పాయింట్స్ ఉంటాయి. అవి మీరు కవర్ చేసేసాక రెడ్ లైన్ కూడా చాలా బాగుంటుంది. రెడ్ లైన్కి వెళ్ళడానికి బ్లూ లైన్ ఎక్కి అప్పుడు రెడ్ లైన్ మారి వెళ్ళాలి, విచ్ ఇస్ సో గుడ్. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అరిజోనా. యో గైస్ ఫైనలీ మేము ఆరెంజ్ రూట్ అయితే 4 పాయింట్స్ కవర్ చేసేసాము. ఇప్పుడు మేము బ్లూ రూట్కి అయితే వెళ్తున్నాము. ఐఎమ్ జస్ట్ సో ఎక్సైటెడ్ అండ్ ఐ మిస్ దిస్ ప్లేస్ అండ్ ఐ అగైన్ షూట్ ఇట్. బై బై. లెట్స్ గో. నేను అసలు కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత బాగా ఎంజాయ్ చేస్తాను. నా బర్త్డే ఫైనలీ ఫ్యూ అవర్స్లో నా బర్త్డే అయిపోతుంది. సో మార్నింగ్ స్కై డైవింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 2 నుంచి స్టార్ట్ చేసాం గ్రాండ్ కెన్యన్. ఆల్మోస్ట్ 7 పాయింట్స్ చూసాము, మొత్తం కవర్ చేసాం. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్, హోపీ పాయింట్. ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ అండ్ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్. ఐఎమ్ జస్ట్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ లైఫ్ అండ్ ఐ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ ఆల్వేస్. గాయస్ ఫైనలీ లాస్ట్ పాయింట్ ఆఫ్ గ్రాండ్ కెనియన్లో ఉన్నాము, హోపీ పాయింట్ అండ్ సన్సెట్కి వచ్చాము. ఇక్కడ ఇదే మా లాస్ట్ పాయింట్ అండ్ ఇక్కడ నుంచి చూడడానికి కూడా ఏముండదు ఇంక ఇంటికి. సో చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. హోపీ పాయింట్ చాలా అంటే చాలా బాగుంది, చాలా. Whoa. Let me see. So good. Großes Gehabe und sehr beeindruckend. ఫైనలీ సన్సెట్ అయితే అయిపోయింది. నేనైతే టైం ల్యాబ్స్లో పెడుతున్నా. ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. యూ కెన్ సీ హౌ మెనీ పీపుల్, చాలామంది సన్సెట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా మాకు బస్ దొరకదని చెప్పి మేము ఫాస్ట్గా వచ్చేసాము. లైక్ దిస్. హ్యాపీ బర్త్డే సీతా. ఫైనలీ నీకు నచ్చినట్టే అయింది. లైక్ నాకు నచ్చినట్టే అయింది నా డే. ఐఎమ్ డన్. సో హ్యాపీ.
అలింది అక్కడికి కడుతున్నారు. అక్కడ ఇంకో పాయింట్ ఉంది ఇదేగా బస్ పాయింట్. మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్ రాగానే బస్ ఎక్కేసి కార్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా రేపు వెళ్ళాల్సిన ప్లేస్కి స్టార్ట్ అయిపోతాం. ఆల్మోస్ట్ 2 hours ఉంది. సో లెట్స్ సీ. చార్టెడ్ ఫ్లైట్ ఏమైంది? సో ఫైనలీ మా గ్రాండ్ కెనియన్ టూర్ అయితే ఫినిష్ అయిపోయింది. హోపీ పాయింట్కి వచ్చి సన్సెట్ చూసి బ్యాక్ టు ద షటిల్ విజిటర్ సెంటర్కి వెళ్ళిపోయి మా కార్ అక్కడ పార్క్ చేసి ఉంది. మేమైతే నెక్స్ట్ 2 days పేజ్లో అయితే స్పెండ్ చేయబోతున్నాం. అండ్ దట్స్ ఇట్ గైస్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.